హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇది వచ్చేసి సీజన్ సెకండ్ స్నో అని చెప్పాలి. ఫస్ట్ స్నో మేము మిస్ అయ్యాం టెక్సస్లో ఉండి, ఇప్పుడైతే సెకండ్ స్నో అనమాట. సో చక్కగా స్నో అలా రాత్రిపూట పడుతూ ఉంటే అలా వీడియో తీసాను. ఇప్పుడైతే మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ చూడండి, స్నో పడుతుంది మంచిగా అంటే చాలా చల్లగా ఉంటుందిలేండి తర్వాత. బట్ చూడ్డానికి పడేటప్పుడు అదైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఆ ఫీలింగే వేరే లెవెల్లో ఉంటుందనే చెప్పాలి. మార్నింగ్ విరాట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నో పడుతూ ఉండే అనమాట. సో విరాట్ ఏమో నేను స్నోలో ఆడుకుంటా స్కూల్కి వెళ్ళను అన్నాడు. ఇంకా అప్పటికే చాలా డేస్ హాలిడేస్ అయ్యాయి కదా అని చెప్పి విరాట్ని స్కూల్కి పంపించాము. సో పంపించేసిన తర్వాత ఇంకా మా మమ్మీ వాళ్ళకి కూడా కాల్ చేసి చూపెట్టా అనమాట స్నో. మా మమ్మీ వాళ్ళకి చేసేసరికి అసలు గ్రీనే కనిపించట్లే, ఫుల్ స్నో కవర్ అయిపోయింది. ఎక్కువేం పడలేదు, బట్ ఓకే. పిల్లలకి ఇంకా ఎంత తక్కువ పడ్డా అంటే అందరూ డిసెంబర్లో పడ్డ రోజు మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ అందరూ వెకేషన్స్కి వెళ్ళారు కదా. ఇప్పుడు ఏంటంటే అందరు ఫుల్ ఎక్సైట్ ఉన్నారు. కొద్దిగా పడ్డా కానీ ఇంకొచ్చేసి బయట ఆడాలి అని చెప్పి. ఇది పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అనమాట. సో అదే నేను స్పర్శని అడుగుతున్నాను, నువ్వు రావట్లేదు ఏంటి స్పర్శ అమ్మ అంటే, లేదు నాకు క్లాస్ ఉంది అంది. పిల్లలందరూ విరాట్ని అడుగుండే అనమాట. విరాట్ని పంపించండి ఆంటీ, మేము ఆడుకుంటామని. పంపిస్తానమ్మా అని చెప్పాను. ఈ లోపల ప్రశాంత్ కాల్ చేసి ఉండే. వర్ష చెప్పిందంట పిల్లలు ఆడుతున్నారు, ప్రత్యూషకు కాల్ చేయి విరాట్ని తీసుకొని రమ్మని బయటికి అని చెప్పి. ఇంకా ప్రశాంత్ కాల్ చేసి ఉండే. ఇంకా ప్రశాంత్ కాల్ చేస్తే నేను విరాట్ని పికప్కి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నా. స్నోలో అలా డైరెక్ట్ వెళ్ళిపోలేము కదా, కొద్దిగా మనం కూడా జాకెట్లు వేసుకొని గ్లౌజులు వేసుకొని అంతా వెళ్ళాలి కదా. సో ఇది చేస్తూ ఉంటే ఈ లోపల పిల్లలుగా అనిపిస్తే ఇంకా మన అవని, అవ్య, ఈయాన్ష్ వీళ్ళందరూ ఉంటే సరే అని చెప్పి ఇక్కడ వీడియో తీసేసి ఇంకెళ్దామని చెప్పి. ఇది ఇంట్లో నుంచే తీసాను, నేనేం కిందకు కూడా దిగలేదు, మన ఇంట్లో నుంచే తీసాను అనమాట. ఈ వ్యూ అంతా పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. సో ఇప్పుడైతే నేను విరాట్ని పికప్ కోసం ఇంకా బయలుదేరి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు ఇవాళ అయితే నేను వాక్ చేసుకుంటూనే వెళ్ళాను అనమాట. జస్ట్ 1 లేనే కదా వాళ్ళ ఇల్లు. ఇంకెళ్ళి తీసుకొని వస్తుంటే ఆల్రెడీ స్నో క్లీన్ చేసే వాళ్ళు క్లీన్ చేస్తూ ఉన్నారనమాట. సో డ్రైవ్ వేస్ అవి క్లీన్ చేసి పెడతారు. సో డ్రైవ్ వేస్, వాక్ వేస్ క్లీన్ చేస్తారు. ఇప్పుడైతే విరాట్ని పిక్ కూడా చేసుకొని ఇదిగో నడిపించుకుంటూ వస్తున్నాను అనమాట. విరాట్ మాత్రం సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాడు. స్నో పడ్డ వెంటనే కార్ క్లీన్ చేసుకుంటే ఏంటంటే అది ఈజీ ఉంటుంది చూసారా. జస్ట్ పౌడర్లా ఉంటుంది అనమాట. స్నో కొద్దిగా అంటే చల్లగా ఉంటుంది కానీ పౌడర్లా ఉంటుంది, మరీ అంత కూల్గా కూడా ఏమి ఉండదు. సో వెంటనే క్లీన్ చేసుకుంటున్నారు చేసుకునే వాళ్ళు. విరాట్ చూసారా అసలు నా మాట వినట్లే, పరిగెడుతున్నాడు. నాకేమో టెన్షన్ పడిపోతాడేమో అని. లేదురా పరిగెత్తకురా అంటే అసలు వింటాడా, మాట ఇంత కూడా వినడు అనమాట. సో పరిగెత్తుకుంటూ ఇక అమ్మయ్య ఆడుతుందని చెప్పాను కదా, ఇంకా వర్ష వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి అక్కడ రచ్చ ఉండే, ఇంకా రచ్చతోటి మంచిగా ఆడుకుంటూ ఇట్లా ఉండే. విరాట్ పిలిచేసరికి అమ్మయ్య కూడా చూడండి విరాట్ని చూసి పరిగెత్తుకుంటూ వస్తుంది అనమాట. విరాట్ లెట్స్ ప్లే ఇన్ ద స్నో అని చెప్పి అది పాకుంటూ ఇట్లా చూపెడుతుంది అనమాట ఎట్లా ఆడాలి అన్నీ. అమ్మ చల్లగా అయిపోద్ది అమ్మ అంటే కూడా వినట్లే. వీళ్ళిద్దరు కలిసి స్నో మ్యాన్, స్నో బాల్ ఏవేవో చెయ్యాలంట. విరాట్ రచ్చని స్నోబాల్ చేసి ఇమ్మని అడిగాడు అనమాట. సో రచ్చ హెల్ప్ చేస్తున్నాడు విరాట్కి. చూడండి ఏం చేస్తున్నారో ఇద్దరు కలిసి. ఇగో Racha gave you, take it Virat, see? Cricket ఆడొచ్చా Racha? Hey Virat, no, దెబ్బ తగులుతుంది. No ball. That's no ball. Catch it. Hey Virat. Delhi చూసుకో. Delhi అటు జరుగు. Delhi అటు జరుగు దారులు. దారా తెలిగా పోదమ్మా. 1 2 3. విరాట్ ఏంట్రా అది? బాయ్ చెల్లే. అరే అదే కదా అది కమ్నా ఇదంతా అదే వాళ్ళకి తగులుతుంది అది.
చూస్తున్నారా క్యూట్ అమ్మయ్య విరాట్ ఎన్నిసార్లు చేశారో అసలు మా చిన్నపిల్లలనే కాదులేండి, మనకు కూడా చేయాలనిపిస్తుంది. చూస్తే అంత ఫన్ ఉంటుంది. స్నో చూడడానికి అంటే లైక్ బాగుంటుంది, అందులో యాక్టివిటీస్ కూడా మంచిగా ఉంటాయి. కాకపోతే దెబ్బలు తగిలితే కూడా అంతే పెద్దగా తగులుతాయి. బట్ కొంచెం కేర్ఫుల్గా చేస్తే మాత్రం మంచి ఫన్ చాలా బాగుంటుందనే చెప్పాలి. అసలు విరాట్ అయితే ఇంకా రానంటాడు. ఎన్నిసార్లు చూసారా, ఒక్కడే కూడా ఇప్పుడు వెళ్తున్నాడు వస్తున్నాడు. గీత కూడా ఉండే, అండ్ ఆల్సో గీత వాళ్ళ బాబు అద్ది కూడా ఉండే అనమాట. అద్ది విరాట్ని మంచిగా చూసుకుంటాడు. సో అద్ది చూపెడుతున్నాడు అనమాట. ఫస్ట్ వెళ్ళిన వెంటనే విరాట్కి అంటే ఫస్ట్ టైం తెలియదు కదా, అది యాక్చువల్లీ అద్దిదే అనమాట. అద్ది మంచిగా షేర్ చేసుకొని మొత్తం ఇంకా విరాటే ఓన్ చేసుకొని దాన్ని అంతా ఎట్లా చూపెట్టాడు అనమాట. అద్ది ఎట్లా ఆడాలి ఏంటి అని ఇక విరాటే మొత్తం తీసుకొని ఆడుకుంటున్నాడు. అద్దికి ఛాన్స్ కూడా ఇవ్వలే. ఇక అద్ది కూడా వీళ్ళు చిన్నపిల్లలు కదా, దట్స్ ఓకే అన్నట్టు వదిలేశాడు. వీళ్ళు మాత్రం ఫుల్ ఇంకా ఒక రేంజ్లో ఆడుకున్నారనే చెప్పాలి. అస్సలు చూడండి, అమ్మయ్య కూడా ఒక్కటే బుడ్డిది ఎంత బాగా వచ్చేస్తుందో, అసలు ఏం భయం లేదు. ఇక్కడ పిల్లలకైతే మంచిగా ఆడుకుంటున్నారు, వాళ్ళకి అసలు టెన్షన్ లేదు, ఏం లేదు, హ్యాపీగా. విరాట్ అయితే సింగిల్ టర్న్స్ వేసాడు, డబల్ టర్న్స్ అద్దితో వేసాడు, అమియాతో వేసాడు, అందరితో వేసాడు. అసలు ఎంతసేపటికి ఇంకా ఆడుతూనే ఉన్నాడు అనమాట. ఇది వచ్చేసి అయాన్ అనమాట. చూడండి మొత్తం పడుకొని వచ్చాడు అయాన్ అయితే. ఇంకా చాలా అమ్మ చల్లగా ఉంది, ఇంటికి వెళ్దామంటే లాస్ట్ టర్న్ అసలు కదలలేదు. ఇంకా అయినా కానీ తీసుకొచ్చేసాం. వాళ్ళు అంటే ఈ వీక్ మళ్ళీ ఫ్రైడే కూడా ఉండే అనమాట మాకు స్నో. సో అప్పుడు ఆడుకుందూరులేండి, ఫ్రైడే కానీ సాటర్డే కానీ పడుతున్నట్టుంది, అంటే చూపెడుతుంది ఇప్పటికైతే వెదర్లో. సో అప్పుడు ఆడుకుందూరు కానీ అంటే విరాట్ అడుగుతున్నాడు అనమాట, అప్పుడు హోల్ డే ఆడచ్చే అమ్మ అని. అంటే హోల్ డే కూడా ఆడుకుందులే, వెదర్ బాగుంటే కొంచెం ఇంకా ఎండ ఉన్నప్పుడు అనుకోండి ఇంకా కొంచెం లైటింగ్ ఉంటుంది, ఫుల్గా ఆడుకుంటారు కదా అన్నట్టు చెప్తే ఇంకా చూడండి ఆ స్నో బాల్స్ లాగా స్నోని కిక్ చేసుకుంటూ అట్లా చేసుకుంటూ రచ్చతోటి ఫుల్ ఎంజాయ్ చేస్తాడు అనమాట విరాట్. సో ఇద్దరు కలిసి ఇంకా ఆడుకుంటూ మొత్తానికైతే ఇంటికి తీసుకొచ్చాను ఇవాళ విరాట్ని. ఇంకా తప్పదు అని డిసైడ్ అయ్యి వచ్చాడు. ఇంత చక్కగా స్నో పడుతుంటే మీకు ఒక అంటే జస్ట్ పెద్ద వెరైటీ ఏం కాదులేండి, సింపుల్ అరటికాయ ఫ్రై చూపెడతాను పదండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దాంట్లో మినపప్పు, శనగపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొంచెం గార్లిక్ ఎక్కువ వేయండి. ఈ చలికి గార్లిక్ తింటే మంచిగా ఉంటుంది, టేస్ట్గా అనిపిస్తుంది, నోటికి కూడా మనకి మంచిగా ఉంటుంది అనమాట. ప్లస్ ఎవరికైనా కోల్డ్ ఇట్లా ఏదైనా ఉన్నప్పుడు కూడా మంచిగా ఉంటుంది. సో నేను గార్లిక్ బాగానే వేసాను, చూసారు కదా. గార్లిక్తో పాటు దాంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను. జనరల్లీ కుదిరితే మీకు నచ్చితే పచ్చిమిర్చి వేసుకోండి, అది ఆప్షనల్. నేనైతే వేయలేదు, ఎందుకంటే వాళ్ళు కారం వేసి చేద్దామని డిసైడ్ అయ్యాను, అందుకని పచ్చిమిర్చి వేయలే. స్టిల్ కారం కొంచెం తగ్గించి వేసుకోవాలనుకుంటే 2 పచ్చిమిర్చి వేసుకోండి, ఇట్స్ ఆల్ మీ టేస్ట్కి తగ్గట్టు. కానీ ఇవి మాత్రం మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అయ్యాయి. వన్స్ ఇంత మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఆనియన్ వేస్తాను. మీరు చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆనియన్ కూడా మంచిగా సన్నగా కట్ చేసి బాగానే ఎంత పడుతుందో అంటే నేనైతే 2 అరటికాయలు తీసుకున్నాను అనమాట. ఇవాళ కూర అరటికాయలు ఇవి, నేను అందుకే క్లియర్గా చెప్తున్నాను, మళ్ళీ తినే అరటికాయలు అనుకోకండి ఎవరైనా. ఇది కూర అరటికాయలు, కొత్తగా చేసే వాళ్ళకి తెలియదు కదా, అందుకని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో మంచిగా ఈ ఆనియన్ కూడా చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. కొంచెం ఇంకా అదే మెల్లగా, అంటే ఎక్కువ కలుపుతూ ఉండాల్సిన అవసరం లేదు, ఆనియన్ వేసాక అప్పుడప్పుడు కలిపితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే అరటికాయలు ఆల్రెడీ కోసి ఉప్పు వాటర్లో వేసి పెట్టాను అనమాట, లేదంటే నార్మల్ వాటర్లో అయినా వేసి పెట్టండి. అదేంటంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, బ్లాక్ అయిపోకుండా ఉంటుంది. ఆ అరటికాయని ఏంటంటే ఇప్పుడు ఆ ఉల్లిపాయ ఏగిన దాంట్లో వాటర్ లేకుండా తీసేసి వేస్తున్నాను. చూస్తున్నారు కదా, వాటర్ లేకుండా తీసేసి వేసి ఈ లెవెల్గా చేస్తున్నాను అనమాట. మూత పెట్టకండి, మోస్ట్లీ మూత పెడితే ఏమవుద్దంటే స్క్వీషీ అయిపోద్ది అనమాట, మెత్తగా పేస్ట్ లాగా వస్తుంది. అదే మీకు పీసెస్గా కావాలంటే మూత పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఏంటంటే చూస్తున్నారు కదా మొత్తం ఆనియన్స్ ఈ అరటికాయలు అన్ని ముక్కలన్నీ మిక్స్ అయ్యేలాగా మంచి కలుపుతున్నాను అనమాట. కలిపేసి వదిలేస్తాను అనమాట, మరి అక్కడే ఉండి మనం ఏం ఉండాల్సిన అవసరంలే. జస్ట్ కలిపేసి అలా వదిలేసి, అంటే అప్పుడప్పుడు వచ్చి కలుపుతూ ఉండాలి. ఇంకా అంటే కంపల్సరీ అక్కడే ఉండి ఏదో మాడిపోతుంది అన్నట్టు ఏం అవసరం లేదు. కొంతసేపు మధ్యలో ఒక 2-3 మినిట్స్కి ఒకసారి లేదా 5 మినిట్స్కి ఒకసారి వచ్చి చూస్తూ ఉండండి. చూడండి ఇప్పుడు నేను 5 మినిట్స్కి ఒకసారి వచ్చి చూశాను. చూసేసరికి మంచిగా ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే పసుపు ఉప్పు వేసేస్తున్నాను. పసుపు ఉప్పు వేస్తే ఇప్పుడే ముక్కకు పట్టి అది కూడా మంచిగా ఏగుతుంది అన్నట్టు, అంతే.
అంతకుమించి ఏం వేయట్లేదు. జస్ట్ పసుపు ఎంత కావాలో మీకు, ఉప్పు ఎంత సరిపోతుందో మీ రుచికి తగ్గట్టు వేసేసుకొని ఇక దాన్ని అప్పుడప్పుడు అంటే సేమ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టు అప్పుడప్పుడు ఫ్రై చేసుకోండి. ఇట్లా ఊరికే కలపాల్సిన అవసరం లే. ఇంకా ఆల్మోస్ట్ మీకు ఏగిపోయింది ముక్క అంతే, తొందరగానే అయిపోద్ది. అట్టకే ఫ్రై ఏం లైక్ గంటలు ఏం పట్టదు. కరెక్ట్గా చెప్తే 15-20 మినిట్స్లో అయిపోద్ది అనమాట. అంతకంటే ఎక్కువైతే టైం పట్టదు. అట్టిపండు లాంటిదే కదండి, జస్ట్ కాయ ఉన్నప్పుడు తెచ్చుకుంటున్నాం కాబట్టి తొందరగా మగ్గిపోద్ది. మూత పెడితే అయితే అసలు 2 మినిట్స్లో అయిపోద్దేమో, కానీ కాకపోతే మొత్తం మీకు ఇట్లా పేస్ట్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అంతా ఏగిపోయింది అన్నప్పుడు కారం మీకు ఎంత కావాలో, లేదు ఒకవేళ పిల్లలు తినరు కారం అనుకున్న వాళ్ళు అసలు కారం స్కిప్ చేసేసి కూడా తినొచ్చు. మా విరాట్ అది తింటాడని చెప్తూ ఉంటాను కాబట్టి మేము మంచిగానే కారం తింటాం కాబట్టి కారం ఎంత కావాలో అంత వేసేసుకొని కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ కూడా అవసరం లేదు, ఒక 2 మినిట్స్ స్టవ్ పైన అలా ఉంచేసి బంద్ చేస్తే చాలు. ఆ కారం అక్కడికి మంచిగా పడుతుంది. అంతా అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి మా అరటికాయ ఫ్రై ఎలా వచ్చిందో, బాగుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుండే. విరాట్ మంచిగా తిన్నాడు, నేను నరసింహ కూడా. అంటే దానికి చారు పెట్టుకుండే అనమాట, చారుతో ఇది తినేసాము. మంచిగా టేస్ట్గా అనిపించుండే. అరటికాయ ఫ్రై మొత్తానికి ఫినిష్ చేసేసామన్నమాట ఆ రోజు. ఇదేంటంటే ఇంకా ప్రీవియస్గా ముందు తీసిన వ్లాగ్ అనమాట. ఒక 2-3 డేస్ బిఫోర్ ఏమో జస్ట్ ఏంటంటే ఇక శ్రీయమ్మ టైంకి వచ్చి ఉండే, నాకు హెల్పర్ లానే వచ్చిందని చెప్పాలి. నాకు హెల్ప్ చేయడానికే వచ్చిందేమో ఆ రోజు అయితే లక్కీగా. సో అప్పుడు నేను అనుకున్నాను అనమాట, అంటే ఇల్లు ఇంకా ఈ వీక్ మొత్తం సంక్రాంతి వస్తుంది కదా, ఇంకా అన్ని వేరేవన్నీ తీసేసి సంక్రాంతి క్లీనప్ చేద్దాము అనుకుంటే అనమాట. అయితే కాకపోతే పెట్టేటప్పుడు ఏదైనా ఈజీయే, తీసేటప్పుడే మనకు బద్ధకం వస్తుంది కదా సేమ్. సో లక్కీగా ఆ రోజు శ్రీయమ్మ వచ్చుండే. అమ్ము కొద్దిగా క్రిస్మస్ ట్రీ కొద్దిగా హెల్ప్ చేయవా అమ్ము అంటే ఓకే ప్రత్యూష అని చెప్పి పాపం మొత్తం అన్నీ తీసింది. మళ్ళీ విరాట్ బర్త్డే డెకరేషన్ ఉండే కదా, అది కూడా బెలూన్స్ అన్నీ పాప్ చేసింది, అన్నీ హెల్ప్ చేసింది లిటరలీ. ఇంకా ఫస్ట్ అయితే దాన్ని కొన్ని తీపిచ్చాను, తర్వాత నేను కూడా వెళ్ళాలండి, ఒక్కతే చాలాసేపు పడుతుంది కదా అని చెప్పేసి ఇద్దరం కలిసి మోస్ట్లీ శ్రీయమ్మనే ఫినిష్ చేసింది. నేను లాస్ట్లో కొద్దిగా టచ్అప్లు మాత్రం ఇచ్చానని చెప్పాలి. అంటే ఇక అవన్నీ అది తీసేసిన తర్వాత ఆ చెట్టును ఎక్కడ ప్యాక్ చేయడం అవన్నీ నేను చేస్తే, తర్వాత నరసింహ వచ్చేసి దాన్ని ఇంకా కిందకి పంపించేసి కింద పెట్టేశాడు అనమాట. సో అలా మొత్తానికైతే అలా ఫినిష్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, నవంబర్లో చేసాం విరాట్ బర్త్డేకి, అంటే నవంబర్ 2 అనుకోండి. అట్లీస్ట్ 1.5 మంత్ అయితే ఉందనే చెప్పాలి ఇది. విరాట్కి తెలుసుంటే మాత్రం ఈ డెకరేషన్ ఇవాళ కూడా తీయనిచ్చేవాడు కాదు. మేము ట్రిప్కి వెళ్ళేటప్పుడే తీస్తామంటే వద్దమ్మా నాకు కావాలి అన్నాడు కదా. ఇక మంచిగా టైంకి స్కూల్కి వెళ్ళాడు అనమాట. ఇంకా వాడి స్కూల్ నుంచి వచ్చే లోపల తీసేస్తే వాడికి గుర్తుండదు, అదే చూస్తే కనుక గుర్తొస్తుంది పిల్లలకి, చూడకపోతే మర్చిపోతారు కదా అన్నట్టు మొత్తం క్లీన్ చేసేసామన్నమాట. ఇప్పుడు ఏంటంటే విరాట్కి వచ్చిన ప్రజెంట్ అనమాట, ఇది హాట్ వీల్ ప్రజెంట్ ఒక సెట్. అది బిల్డ్ చేస్తే దాంట్లో నుంచి టాయ్ వెళ్తుంది, ఇంకా అంటే కార్స్ వెళ్తాయి అనమాట. అది ఇంకా ఫిక్స్ చేయాలని అడిగాడు అనమాట. సో ఇక నరసింహ విరాట్ అడగడమే ఆలస్యం, రెడీగా ఉంటాడు కదా. నాకు డౌట్ వస్తూ ఉంటుంది, నరసింహ ఆడుకోవడానికి ఫిక్స్ చేస్తాడా లేదా విరాట్ ఆడడానికి ఫిక్స్ చేస్తాడా అని ఒక్కొక్కసారి మీకు చెప్తూ ఉంటాను కదా. సో మంచిగా ఇంకా ఫిక్స్ చేసుకొని ఇద్దరు కలిసి కూర్చొని ఆడుకున్నారనమాట. తండ్రి కొడుకులు చాలాసేపే ఆడారని చెప్పాలి. కాకపోతే ఫిక్సింగ్లో కూడా నేనేం హెల్ప్ చేయలేదులేండి, నేను జస్ట్ కూర్చొని అలా నా వీడియో తీసుకున్నాను అంతే తప్పితే మొత్తం నరసింహనే చేసుకున్నాడు. విరాట్ కూడా ఏం హెల్ప్ చేయలే. ఇగో మేమిద్దరం ఏంటంటే నరసింహని డిస్టర్బ్ చేయడానికే వస్తాం కొన్నిసార్లు అయితే, కొన్నిసార్లు హెల్ప్ చేస్తాంలే, కానీ ఇవాళ మాత్రం మా ఇద్దరికి ఆ మూడ్ లేదు, కూర్చొని ఆడుకుంటూ ఉన్నాం అనమాట. ఆడుకున్నాము అని చెప్పడం కంటే కూడా నరసింహని డిస్టర్బ్ చేసామనే చెప్పాలి. నేనేమో ఒక సైడ్ మాట్లాడుతూనే ఉన్నాను కంటిన్యూస్, విరాట్ ఏమో ఒక సైడ్ అటే గుర్తాడు ఇటే గుర్తాడు. ఇక చూడండి వాడు అటు వస్తాడు ఇటు వస్తాడు. నరసింహనేమో నన్ను ఫిక్స్ చేయని నాన్న అంటే లేదు నాకు ఇచ్చేసి పెట్టు, మధ్యలో మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అనమాట, ఇదేంటి అదేంటి అని చెప్పి. ఆయన అస్సలు చూడనివ్వడు. పోనీ ఇన్స్ట్రక్షన్స్ చూసి ఏమైనా పెట్టాలి కదా, ఈ లోపల ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. బట్ నరసింహకు బాగానే ఓపిక ఎక్కువే, మెల్లగా నిదానంగా చూసుకొని అన్నీ కరెక్ట్గా ఫిక్స్ చేస్తాడు. కాకపోతే కొంచెం కూడా ఇదరుదర అయినా ఆయనకి ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పి అన్నీ నీట్గా ప్రాపర్గా సెట్ చేసి విరాట్కి ఇస్తాడు. విరాట్ అల్లరి మాత్రం చూడండి, ఏదైనా వాడి అవసరం, ఇప్పుడు వాడి పని చేస్తున్నా కానీ మనల్ని డిస్టర్బ్ చేస్తాడు, మన పని మనం చేసుకుంటున్నా కానీ డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు అనమాట. ఏదో ఒకటి ఆడుకుంటూ ఇట్లా ఫుల్ జోకులు వేసుకుంటూ మళ్ళీ మమ్మల్ని చూసి మా మీద పాటలు పాడుకుంటూ ఏదో ఒకటి ఇలా అంటే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు అనమాట కంప్లీట్గా. ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది టాయ్, అంటే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇద్దరు కలిసి ఇంకా ఆడతారనమాట. విరాట్కి ఇంకా అంతే, ఏదైనా కొత్త టాయ్ వస్తే దాని ఇట్లా ఉంటుంది కదా దాని మీద ఫీల్
ఒక 10 days దాన్ని మంచిగా వదలకుండా ఆడతాడు. ఆ తర్వాత అది ఎక్కడ పోయిద్దో కూడా మనకు తెలియదు అనమాట. అంటే కొత్త మేము మురిపం అంటే అంతే. ఇంకా ఆ 10 days ఒక 5 days దాన్ని వదలకుండా ఆడతాడు. ఆ తర్వాత ఇంకా అదేటో పోద్ది. ఇక మనం వెతుక్కొని తేవాల్సిందే తప్పితే వాడికైతే ఏం గుర్తుండదు. ఇంకా మేబీ ఇప్పుడు జనరేషన్ కిడ్స్ అందరికీ టాయ్స్ వాళ్ళకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి అలా గుర్తుండదేమో. అప్పట్లో మనకి 1, 2 కొంటే అవే ఎంత భద్రంగా దాచుకుంటామో వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ తెలీదు. ఇంకా మనం ఏం చేయలేంలేండి దాంట్లో. అదేం మనం హెల్ప్ చేయలేని సిచ్యువేషన్. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. Keep loving us, keep supporting us. Please do like, share and subscribe to our videos. Bye. మరొక వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. బాయ్.